హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ సెకండ్ వీడియో. మనం ప్రీవియస్ సెషన్లో వీడియో నెంబర్ 1లో ఇంట్రడక్షన్ పార్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ సెషన్లో డివిజన్ అల్గారిథం అంటే ఏంటి అండ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 or more నంబర్స్ ఇస్తాం, వాటి యొక్క హెచ్సిఎఫ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని డూ దీస్ ప్రాబ్లమ్స్, అలాగే ఎగ్జాంపుల్ 1 and 2 డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా అప్ టు ఎక్సర్సైజ్ 1 వరకు ఉండేటువంటి టాపిక్స్ అన్నిటిని కంటెంట్ అంతా ఈ సెషన్లో చూద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. లుక్ అట్ దిస్. డివిజన్ అల్గారిథం అంటే ఏంటి? మనం లాస్ట్ సెషన్లో డివిజన్ ఆపరేషన్ చేసినప్పుడు see, let's say 15 and 4. 15 and 4 అనేటువంటి 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని తీసుకున్నాం. లెట్స్ డివైడ్ దిస్ 15 by 4. 15 ని 4 తో డివైడ్ చేద్దాం. మాక్సిమం 3 టైమ్స్ పోతుంది అనమాట. 4 3s are 12 అండ్ రిమైండర్ ఈస్ 3. ఓకే, ఈ డివిజన్ ప్రాసెస్ లో దీన్ని డివిడెండ్ అని, 15 ని డివిడెండ్ అని, 4 ని డివైజర్, 3 ని కోషియంట్ అండ్ ఈ 3 ని రిమైండర్ అని పిలుస్తాం. సో ఓవరాల్ గా మనం లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నటువంటి డివిజన్ అల్గారిథం ఏంటి అంటే, డివిడెండ్ ఇస్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. రిమెంబర్, ఈ రిమైండర్ అనేది ఎప్పుడు కూడా 0 కంటే గ్రేటర్, 4 కంటే స్మాలర్ అవుతుంది. అంటే దిస్ రిమైండర్ ఈస్ ఆల్వేస్ 0 is less than or equals to remainder, less than or equals to d. ఈ డివైజర్ కంటే స్మాల్ నెంబర్ అయి ఉండాలి అప్ టు 0 వరకు. ఏది? రిమైండర్ అనమాట, రిమైండర్ యొక్క కేసు. దీన్ని మనం డివిజన్ అల్గారిథం అని పిలుస్తాం. లెట్స్ సే a, b are 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఇఫ్ వి డివైడ్ a by b, a ని b తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి కోషియంట్ q, రిమైండర్ r అనుకోండి. అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే a is equals to b into q ప్లస్ r. q అనేది కోషియంట్, r అనేది రిమైండర్ అనమాట. పర్టికులర్ గా ఈ r యొక్క వాల్యూస్ ఎలా ఉండాలి అంటే 0 less than or equals to r less than b ఇలా ఉండాలి. రిమైండర్ r వాల్యూస్ 0 అవ్వచ్చు, 0 కంటే గ్రేటర్ అవ్వచ్చు, బట్ పర్టికులర్ గా b డివైజర్ ఏదైతే ఉందో దానికంటే స్మాలర్ నంబర్ అయి ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ డివైజర్ 4 కదండి, రిమైండర్ నంబర్స్ ఏవేవి అవ్వచ్చు? 0 1 2 3 అప్ టు ఈ 4 నంబర్స్ మాత్రమే రిమైండర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా. వన్ మోర్ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, అన్లెస్ దర్ ఈస్ అ చేంజ్ ఇన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేటువంటి 2 నంబర్స్ లో ఏదో ఒకటి చేంజ్ అయితే తప్ప క్యూ అండ్ ఆర్ చేంజ్ అవ్వవు. అంటే దీస్ ఆర్ యూనిక్ వాల్యూస్ అన్నమాట. క్యూ అండ్ ఆర్ యొక్క వాల్యూస్ యూనిక్ వాల్యూస్, వాటిలో చేంజ్ వచ్చేటువంటి ఛాన్సే లేదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ హియర్ ఈస్ 15 4. లెట్స్ సే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అనుకుందాం. నేను డివిజన్ చేసిన ఇక్కడ వచ్చేటువంటి కోషియంట్ 3నే, రిమైండర్ 3నే. వెరాజ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ వచ్చి డివిజన్ చేసిన కోషియంట్ అండ్ రిమైండర్ లో చేంజ్ అయితే ఉండదు. యు టేక్ ఎనీ పర్సన్, ఎవరు చేసిన ఈ డివిజన్ ప్రాసెస్ లో కోషియంట్ రిమైండర్ చేంజ్ అయ్యే ఛాన్సే లేదు, అన్లెస్ దెర్ ఈస్ చేంజ్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ బి. అంటే ఏబి అనేటువంటి 2 ఫిక్స్డ్ నంబర్స్ తీసుకున్నప్పుడు కోషియంట్ అండ్ రిమైండర్ కూడా యూనిక్ వాల్యూస్ వస్తాయి. అంటే దిస్ ఈస్ ద ఓన్లీ పెయిర్ when we divide a by b. ఏ అనే నంబర్ ని b తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి కోషియంట్ అండ్ రిమైండర్స్ అనేవి యూనిక్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ అల్గారిథం. చూద్దాం, టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. థీరం 1.1 డివిజన్ అల్గారిథం. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, 2 పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. there exist unique pair of whole numbers q and r satisfying this.
యూనిక్ పెయిర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్, అంటే కోషియంట్ అండ్ రిమైండర్ అనేది ఇవి ఒక పెయిర్ గా ఉంటాయి. ఆ పెయిర్ లో ఎలాంటి చేంజ్ ఉండదు అన్లెస్ దర్ ఈస్ అ చేంజ్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ బి. ఏ లేదా బిలో ఏదో ఒక నంబర్ చేంజ్ అయితే తప్ప క్యూ అండ్ ఆర్ లో చేంజ్ ఉండదు. క్యూ అండ్ ఆర్ అనేవి ఫిక్స్డ్ వాల్యూస్ వస్తాయి. అది ఓకే. సో ఈ కండిషన్ గుర్తుంచుకోవాలి. డివిడెండ్ ఇస్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అండ్ రిమైండర్ యొక్క పాసిబిలిటీస్ చూడండి. రిమైండర్ 0 అవ్వచ్చు, 0 కంటే గ్రేటర్, బట్ ఈ డివైజర్ బి కంటే స్మాలర్ అవ్వాలి. గుర్తుంచుకోండి. ఓకే. దిస్ రిజల్ట్ వాజ్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ బుక్ 7 ఆఫ్ యూక్లిడ్స్ ఎలిమెంట్. యూక్లిడ్ అనేటువంటి మ్యాథమెటిషియన్ గ్రీక్ మ్యాథమెటిషియన్. హీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ది ఎలిమెంట్స్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. అందులో 13 పార్ట్స్ ఉన్నాయి. ఆ బుక్ 13 పార్ట్స్ గా ఉంటుంది అనమాట. 7th పార్ట్లో ఈ డివిజన్ అల్గారిథం ని రికార్డ్ చేశాడట. యూక్లిడ్స్ అల్గారిథం బేస్డ్ ఆన్ దిస్ డివిజన్ అల్గారిథం. ఓకే. ఫర్దర్ ఇంకా యూక్లిడ్స్ అల్గారిథం ఈస్ ఎ టెక్నిక్ టు కంప్యూట్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 గివెన్ ఇంటీజర్స్. ఏవైనా 2 ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డివిజన్ అల్గారిథం హెల్ప్ చేస్తుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా. సపోజ్ లెట్స్ టేక్ 10 and 14. 10, 14 2 నంబర్స్ తీసుకున్నాం. సో 10 ని డివైడ్ చేసే నంబర్స్ ఏవేవి అంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏవేవి? 1, 2, 5, 10. రైట్. ఈ 5 నంబర్స్ 10 ని డివైడ్ చేస్తాయి. అదే 14 ని డివైడ్ చేసే నంబర్స్ 1, 2, 7, 14. ఈ 4 నంబర్స్ ఆ 14 ని డివైడ్ చేస్తాయి. వీటిలో కొన్ని డివైజర్స్ కామన్ గా ఉన్నాయి. డివైజర్స్ నే ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. 1 అనేది కామన్ ఫ్యాక్టర్, 2 అనేది కామన్ ఫ్యాక్టర్, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కాదు. అంటే 1 and 2 అనేవి ఈ 2 నంబర్స్ కి ఫ్యాక్టర్సే. ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నంబర్ ఏంటి? 2 కదా. దట్స్ వై 2 is known as highest common factor of these 2 numbers. ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. 6th క్లాస్ 7th క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం. అవునా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా GCD అని పిలుస్తాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఆ HCF ని కనుక్కున్నాం లోయర్ క్లాసెస్ లో. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి HCF కనుక్కుంటాం. ఓకే. రీకాల్ దట్ ఇందాక నేను చెప్పిన డెఫినేషన్ ఇక్కడ ఉంది. HCF ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ A and B is the greatest positive integer D that divides both A and B. A and B రెండింటిని డివైడ్ చేసేటువంటి గ్రేటెస్ట్ డివైజర్ D. అలా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us find the HCF of 60 and 100 through the following activity. ఈ యాక్టివిటీ అర్థమైతే మీకు HCF ఏంటో తెలుస్తుంది. 60, 100 అనేటువంటి ఈ 2 నంబర్స్ ఉన్నాయండి. ఒకటి 100, ఇంకొకటి 60. 2 నంబర్స్ ఉన్నాయి. ఈ రెండిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని కనుక్కోవాలి. అంటే ఈ 2 నంబర్స్ ని డివైడ్ చేసే హైయెస్ట్ నంబర్ ఏంటి అది కనుక్కోవాలి. దీనికోసం ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం 100 సెంటీమీటర్స్ ఉండేటువంటి లెంగ్త్ ఉండేటువంటి ఒక రెక్టాంగులర్ పీస్ ని తీసుకుందాం. విడ్త్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే. అలాగే 60 సెంటీమీటర్స్ ఉండేటువంటి ఇంకొక పీస్ ని తీసుకుందాం. ఓకే. లెంగ్త్ ఆఫ్ దిస్ పీస్ ఈజ్ 100, లెంగ్త్ ఆఫ్ దిస్ పీస్ ఈజ్ 60. ఇలా తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పీస్ ని తీసుకెళ్ళి సో దీన్ని తీసుకొని దీనిపైన ఇలా ప్లేస్ చేద్దాం. ఓకే. అలా వెయిట్, లెట్ మీ టేక్ వెయిట్ ఈ డయాగ్రామ్స్ ని ఇంకా దిస్ ఈజ్ 100 యూనిట్స్, సెంటీమీటర్స్ కానీ ఏదన్నా అనుకో. దిస్ ఈజ్ 60 యూనిట్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 60 యూనిట్స్ ఉండేటువంటి ఈ రెక్టాంగులర్ పీస్ ని దీనిపైన ఇట్లా ప్లేస్ చేద్దాం. ఓకే. ఇట్లా ప్లేస్ చేసినప్పుడు బాటమ్ బిలో ఉండేది 60 ఉంది, పైన ఉన్నది 60 ఉంది. ఈ ఎక్స్ట్రాగా ఉండేటువంటి ఈ పీస్ ని కట్ చేద్దాం. ఇది 40. ఓకే. అంటే 100 ని 1 times 60 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 40. 100 ని 60 తో 1 time డివైడ్ చేస్తే 61, 60 ప్లస్ ఇంకా రిమైండర్ 40.
ఓకే, ఇప్పుడు ఈ 40 ఇది ఉంది కదండి, దీన్ని ఇలా సపరేట్ చేద్దాం. రైట్, సో సపరేట్ చేద్దాం. 40 సెంటీమీటర్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండు బాటమ్ లో ఉన్న బ్లాక్ కలర్ పేపర్, రెడ్ కలర్ రెండు 60 ఉన్నాయి. ఇప్పుడు ఆ 40 సెంటీమీటర్స్ దాన్ని మళ్ళీ దీనిపైన ఇట్లా ప్లేస్ చేద్దాం. 3 పీసెస్ ఉన్నాయి, 1 2 3 లేయర్స్ ఉన్నాయి. ఇంకా ఇది రిమైనింగ్ 20 అన్నమాట. అంటే ఈ 60 సెంటీమీటర్స్ ఉండేటువంటి ఈ 2 పేపర్స్ ని 40 తో డివైడ్ చేస్తే జస్ట్ 1 టైం డివైడ్ అవుతాయి. రిమైండర్ 20. ఇదిగోండి ఈ 20 ఉండే రిమైండర్. సో 20 ఉండే రిమైండర్ ని మళ్ళీ దీనిపైన ప్లేస్ చేస్తే ఇలా, సో 2 టైమ్స్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అంటే ఈ 40ని 20 తో డివైడ్ చేస్తే 20 2s 40, రిమైండర్ 0. అలా రిమైండర్ 0 వచ్చేంత వరకు డివిజన్ ప్రాసెస్ ని చేయాలి. ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ లాస్ట్ డివైజరే HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ 2 నంబర్స్. సో ఈ 2 నంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 20. హోప్ యు అండర్స్టూడ్. ఈ యాక్టివిటీ అర్థమైతే ఆ రిమైండర్ ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి అన్నది ఈజీగా అర్థమవుతుంది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ యాక్టివిటీలో ఇచ్చాడండి, జాగ్రత్తగా చదవండి. ఓకే, రైట్. సో ఇందాక నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫస్ట్ 100ని 60తో డివైడ్ చేసినప్పుడు జస్ట్ 1 టైమే డివైడ్ అవుతుంది, రిమైండర్ 40. మళ్ళీ ఈ 60ని ఆ రిమైండర్ 40తో డివైడ్ చేసినప్పుడు 1 టైమే డివైడ్ అవుతుంది, రిమైండర్ 20. ఈ డివైజర్ 40ని 20తో డివైడ్ చేసినప్పుడు 2 టైమ్స్ డివైడ్ అవుతుంది, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చేటువంటి కేస్ లాస్ట్ లో ఏదైతే డివైజర్ ఉంటుందో దట్ విల్ బి ద హెచ్సిఎఫ్. ఓకే, సో notice that the remainder has become 0 and we cannot proceed any further. ఇంకా ఈ డివిజన్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయలేం. We claim that HCF of 60 and 100 is the divisor at this stage, అంటే 20. You can easily verify this by listing all the factors of 60 and 100. 60 యొక్క ఫ్యాక్టర్స్, 100 యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసి వాటిలో కామన్ ఫ్యాక్టర్స్ ని చెక్ చేస్తే 20 అనేది హైయెస్ట్ అవుతుంది. ఓకే, we observe that it is a series of well-defined steps to find HCF of 60 and 100. So let us state Euclid's algorithm clearly. Euclid యొక్క algorithm ఇలా ఉంది. ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వెళ్తుంది. ఓకేనా, రైట్. అప్లై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు C and D. So we find unique pair of whole numbers Q and R such that C is equals to, ఇందాక అక్కడ AB అనుకున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్ నెంబర్ C and D, కోషియంట్ వచ్చి QR. R యొక్క కండిషన్స్ అలా ఉంది. రైట్, సో ఇదండి. ఇక్కడ డూ దిస్ చూస్తే ఏమంటున్నారు చూడండి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం. యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేసి ఈ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 50 and 70 అన్నారు. చూద్దాం ఎలా. సో నంబర్ 1 తీసుకుంటే 50 and 70 అన్నారు. యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేసి let us divide this 70 by 50. 17 50 తో డివైడ్ చేస్తే 70 can be written as 50 into 1 plus 20, right? 51 is 50, అంటే జస్ట్ 1 టైం డివైడ్ చేస్తున్నాం 17 50 తో. ఇలా లోయర్ క్లాస్ లో ఆల్రెడీ ఇలా చూస్తున్నాం. 17 50 తో 51s 50, రిమైండర్ 20. మళ్ళీ దీన్ని డివైజర్ గా తీసుకొని పైన దాన్ని డివైడ్ చేయాలి. 22s 22s 40, రిమైండర్ 10. మళ్ళీ ఈ డివిజన్ ని రిపీట్ చేయాలి, కంటిన్యూ చేయాలి అంటిల్ వి గెట్ రిమైండర్ 0 రిమైండర్ వచ్చేంత వరకు. ఈ 20ని ఇక్కడ 10 2s 20, రిమైండర్ 0. ఓకే, సో ఈ 50ని మళ్ళీ ఆ 20తో 50 is equals to 20 into 2 plus 10. ఓకే, మళ్ళీ ఈ 20ని దాంతో 20 is equals to 10 into 2 plus 0. Here last divisor is 10 కదా, వాటి యొక్క HCF ఎంత అంటే 10. Therefore HCF of 50 and 70 is 10. ఇలా అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ నెంబర్ 96 and 72 అన్నాడు. సెకండ్ నెంబర్ 96 and 72. ఈ 2 నంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని డివిజన్ అల్గారిథం, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి చేయాలి. ఓకే, లెట్స్ సే A is equals to 96,
b is equals to 72. యాక్చువల్గా ప్రొసీజర్ ఇలా రాయాలి. ఓకే, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అని మెన్షన్ చేస్తూ రాయాలి. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఏంటది? a is equals to bq plus r where 0 less than or equal to r less than b. అలా సరే డివైడ్ చేద్దాం. 96ని 72తో డివైడ్ చేస్తే జస్ట్ ఇట్ గోస్ వన్ టైం, జస్ట్ ఒక్కసారి డివైడ్ అవుతుంది అండ్ రిమైండర్ 24 ఉంటుంది, అంతే కదా. సో 96ని 72తో 72 సారీ ఏం రాశాను ఇక్కడ, వెయిట్ అంతేనండి 24. 72 వన్స్ 72 4 2 మళ్ళీ 24తో 72ని 24 3s 72 రిమైండర్ 0. మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ డివైజర్ ఏదైతే ఉందో 72 దాన్ని ఈ రిమైండర్తో. సో 72 కెన్ బి రిటర్న్ యాజ్ 24 into 3 ప్లస్ రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చేంత వరకు ఈ డివిజన్ ప్రాసెస్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 72 ఈజ్ 24. ఇలాగా యూక్లిడ్ డివిజన్ అల్గారిథం యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యూ ట్రై ఫర్ రిమైనింగ్ 2 numbers. నేను ఇక్కడ బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. 300 550. సో 550ని 300తో డివైడ్ చేస్తే జస్ట్ వన్ టైం పోతుంది ప్లస్ రిమైండర్ 250, అంతే కదా. 300 into 1 300 ప్లస్ రిమైండర్ 250. మళ్ళీ ఈ 300ని 250తో 300 is equals to 250 into 1 250 ప్లస్ 50. ఈసారి రిమైండర్ 15 అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ 250ని 50తో. సో 250 is equals to 50 into 5 ప్లస్ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది. లాస్ట్ డివైజర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ 50. అండ్ ఈవెన్ ఈ నంబర్స్కి ట్రై చేయండి. జస్ట్ ఫస్ట్ వన్ టైం పోతుంది, తర్వాత అంటిల్ వి గెట్ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చేంత వరకు డివిజన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఓకే, అండ్ హెచ్సిఎఫ్, కెన్ యూ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 and 0.12 by using Euclid division algorithm? Justify your answer అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి డెసిమల్ నంబర్స్ కదా, వీటిని రేషనల్ నంబర్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. 12/10 అండ్ దిస్ ఈజ్ 12/100. సో వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని సేమ్ ఇదే ప్రాసెస్ లో 12/10ని 12/100తో డివైడ్ చేస్తూ హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. అంటే మనం దేన్నైతే కనుక్కోవాలో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి న్యూమరేటర్స్ యొక్క హెచ్సిఎఫ్. సో 12/LCM 100 అవుతుంది, 12/100 అలా. యూక్లిడ్స్ అల్గారిథం ఈజ్ యూజ్ఫుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ వెరీ లార్జ్ నంబర్స్. చాలా లార్జ్ నంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి యూక్లిడ్ అల్గారిథం హెల్ప్ చేస్తుంది. ఈవెన్ రిమార్క్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. యూక్లిడ్స్ అల్గారిథం అండ్ డివిజన్ అల్గారిథం ఆర్ సో క్లోజ్లీ ఇంటర్లింక్డ్. రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. దట్ పీపుల్ ఆఫన్ కాల్ ఫార్మర్ యాజ్ ద డివిజన్ అల్గారిథం ఆల్సో. Right. Although division algorithm is stated for only positive integers, it can be extended for all integers. అంటే నెగటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు పాజిటివ్ ఉంటాయి, నెగటివ్ కూడా ఉంటాయి. నెగటివ్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంటున్నారు. ఓకే, వీ షల్ నాట్ డిస్కస్ దిస్ ఆస్పెక్ట్ హియర్. మనం నెగటివ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడట్లేదు. నెక్స్ట్, డివిజన్ algorithm has several applications related to finding properties of numbers. నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ని డిస్కస్ చేయడంలో ఈ డివిజన్ అల్గారిథం హెల్ప్ చేస్తుంది. వి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ అప్లికేషన్స్ బిలో. సో యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఆర్ డివిజన్ అల్గారిథం యొక్క యూజెస్ ఏంటి అనేది నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పడానికి ఇది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షో దట్ every positive even integer is of the form 2q, every positive odd integer is of the form 2q plus 1. మనం ఏ ఈవెన్ నంబర్ తీసుకున్నా అది 2q ఫార్మేట్ లో ఉంటుంది, అంటే 2 into something quotient. ఏ ఆడ్ నంబర్ తీసుకున్నా 2q plus 1 ఫార్మేట్ లో ఉంటుంది. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. దేన్ని యూజ్ చేసి? యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ని యూజ్ చేసి. ఎగ్జాంపుల్ 1 గురించి మాట్లాడుతున్నామమ్మా. లెట్ a is a positive integer. A is positive integer and b equals to 2. అంతే కదా. మనం ఈవెన్ నంబర్ ని కానీ ఆడ్ నంబర్ ని కానీ
2 ఇంటూ సంథింగ్ 2q లేదా 2q ప్లస్ 1 ఫార్మేట్ లో చూపించాలి. అంటే 2 అనేది ఇక్కడ మనకు డివైజర్ ఇంటూ కోషియన్ ప్లస్ రిమైండర్. ఓకే, సో ఇక్కడ b వాల్యూ 2 అయినప్పుడు దెన్ రిమైండర్ r విల్ బి ఏమేమవుతుందంటే 0 1. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డివిజన్ అల్గారిథం లో రిమైండర్ అనేది డెఫినెట్ గా 0 అవ్వచ్చు, డివైజర్ కంటే స్మాలర్ నంబర్. ఇక్కడ డివైజర్ 2 కదా, సో 0 1 వరకు రిమైండర్స్ వచ్చే ఛాన్స్. సో ఇఫ్ r is equals to 0, రిమైండర్ 0 అయింది అనుకోండి, అప్పుడు a is equals to 2 into q plus 0 which is nothing but 2q which is called even. రిమైండర్ 0 అయినప్పుడు a అనేది ఈవెన్ నంబర్. ఒకవేళ ఇఫ్ r is equals to 1, then a is equals to 2q plus 1 which is odd. So every even number will be in the form of 2q, every odd number will be in the form of, wait, r కాదు ఇక్కడ 1 రాదు, r ప్లేస్ లో ఎవ్రీ ఆడ్ నంబర్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2q plus 1. ఇలా గుర్తుంచుకోవాలి. సో నంబర్స్ యొక్క ప్రాపర్టీస్, ఈవెన్ నంబర్ యొక్క ప్రాపర్టీ, ఈవెన్ నంబర్ చూస్తే 2 ఇంటూ సంథింగ్ గా రాయగలిగితే అది ఈవెన్ నంబర్, 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఆర్ మైనస్ 1 గా రాయగలిగితే అది ఆడ్ నంబర్. అలా గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ఈసారి ఆడ్ నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు, జస్ట్ ఆడ్ నంబర్స్ గురించి. ఏ ఆడ్ ఇంటీజర్ తీసుకున్నా 4q plus 1 లేదా 4q plus 3 గా రాసుకోవచ్చు, వేర్ q is some integer. ఎవ్రీ ఆడ్ ఇంటీజర్, ఏ ఆడ్ ఇంటీజర్ నైనా అలా రాసుకోవచ్చు అని చెప్పి. అంటే ఇక్కడ b వాల్యూ ఏంటి 4. ఓకే, చూద్దాం ఏమవుతుంది. ఎగ్జాంపుల్ 2, let a is positive integer and b is equals to 4. a అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉంది, డివైజర్ గా 4 ని తీసుకుంటున్నాం. అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, దెన్ పాసిబుల్ రిమైండర్స్ ఆర్ లేదా r is equals to 0 1 2 3 అంతవరకు వెళ్ళొచ్చు. రిమైండర్ అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అప్ టు 3, బట్ 4 కాకూడదు. ఓకేనా? సో చూద్దాం. ఇఫ్ r is equals to 0, లేదంటే బిఫోర్ దట్ ఒక సెంటెన్స్ మర్చిపోయాం. బై యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఏంటి అంటే a is equals to 4 into q plus remainder అన్నమాట, where q is quotient, remainder r is. అంటే ఇక్కడ r వాల్యూ 0 less than or equals to or less than 4, రిమైండర్ ప్లేస్ లో 4 కంటే స్మాలర్ నెంబర్ 0 నుంచి. రైట్, ఫస్ట్ ఇఫ్ r is equals to 0, r ప్లేస్ లో రిమైండర్ ప్లేస్ లో 0 అయినప్పుడు a is equals to 4q plus 0 అంటే 4q which is even. మనం ఇది తీసుకోనక్కర్లా, ఎందుకు? దే హావ్ గివెన్ అబౌట్ ఓన్లీ ఆడ్ నంబర్ గురించి మాత్రమే చెప్పండి అనుకున్నాను. ఇఫ్ r is equals to 1, రిమైండర్ r అయినప్పుడు, రిమైండర్ 1 అయినప్పుడు 4q plus 1, దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? ఓకే, 4q plus 1 2 into 2q plus 1, వేర్ 2p plus 1 గా రాయొచ్చు. ఇక్కడ p 2q ప్లేస్ లో p అని ఇంకొక లెటర్ రాస్తున్నా అంతే. జస్ట్ ఇందాక మనం ఆడ్ నంబర్ యొక్క జనరల్ ఫామ్ 2q plus 1 అన్నాం కదా, అంటే 2 into something plus 1 గా ఉండాలి. ఇక్కడ కూడా 2 into something plus 1 గా రాశాను. ఆ సంథింగ్ ఏంటి? p. ఈ p ఏంటి? 2q. అలా జస్ట్ రీప్లేస్మెంట్. ఓకే, సో ఇక్కడ a is ఆడ్ నంబర్, పైన అయితే ఈవెన్ నంబర్. ఓకే, సో 4q plus 1 లో ఉంది అంటే డెఫినెట్ గా అది ఆడ్ నంబర్. ఇఫ్ r is equals to 2, రిమైండర్ 2 అనుకోండి, అప్పుడు a is equals to 4q plus 2. ఈ రెండింటి నుంచి 2 ని కామన్ చేయొచ్చు కదా, ఈ 2 నంబర్స్ నుంచి. సో 2q plus 1 అవుతుంది. మళ్ళీ దీని ప్లేస్ లో p రాద్దాం. లెట్ p is equals to 2q plus 1. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? ఈవెన్ ఫార్మాట్ లో ఉంది, ఈవెన్ నంబర్. సో a is even. ఓకే,
ఇంకా లాస్ట్ కేస్ ఇఫ్ r is equals to 3. సో a is equals to 4q plus 3. ఈ రెండిటి నుంచి 4q plus 2 plus 1 గా రాస్తాను, 3ని 2 plus 1 గా రాస్తాను. అప్పుడు ఈ రెండిటి నుంచి 2 కామన్ చేస్తే 2q plus 1, అటువైపు ప్లస్ 1. జస్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ చేశాను, 2q plus 1. అగైన్ 2q plus 1 ప్లేస్ లో p రాద్దాం, 2p plus 1. ఇక్కడ p అంటే 2q plus 1. రీప్లేస్మెంట్ అంతే, ఒక లెటర్ ప్లేస్ లో, ఒక ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో ఇంకొక లెటర్ ని, ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో p అనే లెటర్. ఇప్పుడు ఇదేంటి, a ఈస్ ఆడ్ అన్నమాట. ఓకే, సో ఎవ్రీ ఆడ్ నంబర్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ 4q plus 1 or 4q plus 3. ఇలా కన్క్లూజన్ ఇచ్చు. Therefore every odd can be in the form of, ఏ ఫామ్ లో రాయొచ్చు, 4q plus 1 or 4q plus 3. Hope you understood example 2. ఓకే, సో దీని తర్వాత ఇవే మోడల్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 1.1 లో ఉన్నాయి. ఇదిగోండి 2, 3, 4, 5 ఈ 4 ప్రాబ్లమ్స్ ఆ మోడల్లోనే ఉంటాయి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఈ ప్రాబ్లమ్స్ ని మనం నెక్స్ట్ సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ప్రాబ్లమ్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.